చూసారు. యాక్చువల్లీ నడుచుకొని వచ్చి దాన్ని బోర్డు చూపిస్తున్నాను. చూసారు కదా, పూరి 6 కిలోమీటర్లు. నేను 10 కిలోమీటర్లు చెప్పాడు కానీ 6 కిలోమీటర్లు ఉంది ఇక్కడ. బస్ స్టాండ్ రూట్ ఇది. ఓకే, చూడండి ఒకసారి. ఇక్కడ బయట ఆటోలు ఎన్నో ఉన్నాయో, కళ్ళు చెదిరిపోతే. యాక్చువల్లీ చూడండి, ఆటో స్టాండే ఉంది ఇక్కడ. మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే బస్సులు ఇది కనబడుతుంది కదా, స్టాచ్యూ లోపటండి చూస్తే బస్ స్టాండ్లో అన్నీ ఇదిగోండి. ఇక్కడి నుంచి నేను చూపెడుతున్నాను. యాక్చువల్లీ నేను అంత దూరం నడిచి వచ్చానో తెలుసా మీకు. అవన్నీ టూరిజం బస్సులు మొత్తం. స్పాట్ ఇక్కడ అంటే ఇక్కడ నుంచి అది చూసారు, దేంట్లో వచ్చి ఆ టూరిజం ఆగడం. ఇది మన టూరిజం ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్. అది ఎంట్రన్స్, ఇది రెండోది. చూడండి బయట ఎన్ని ఆటోలు ఉన్నాయి, ఎంతమంది ప్యాసింజర్స్ దిగుతున్నారు. అందరూ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. చూడండి చూపెడుతున్న బస్సులు వెళ్తున్నాయా, టూరిజం బస్సులు అన్నీ. స్టాండ్ మొత్తం టూరిజం స్పాట్ అంతా ఇక్కడే. ఎన్ని ఉన్నాయి చూడండి లోపల బస్సులు. మనకు కనిపించేవి ఇన్ని ఉంటాయి, కనబడలేనివి ఇంకెన్ని ఉన్నాయి చూడండి. లోపలంతా బస్ స్టాండ్. చూసారా టూరిజం బస్సులు అలాగే వస్తున్నాయా. ఇక్కడ బయట కూడా అలాగే ఉన్నాయి. ఆటోల దగ్గర నుంచి ట్యాక్సీ మ్యాక్సిమం అన్నీ చూడండి. నేను నడుచుకొని రావడమే. నేను ఎందుకంటే తీయడం జరిగింది. ఎన్ని టూరిజం బస్సులు ఉన్నాయో దానికి డబల్ ఇక్కడ కమర్షియల్ ఉన్నాయి. నేను టాటా మ్యాజిక్ అని ఇది నడుచుకొని తీసుకొస్తున్నాను. ఇక్కడ లాంగ్వేజ్ మనకు రాదు. యాక్చువల్లీ ఒరియా ఇక్కడ వచ్చిన వాళ్ళది. కానీ చూసారా ఇప్పుడు యాక్చువల్లీ టైం ఎంత అవుతుంది, 9 o'clock. ఇప్పుడు కూడా వస్తున్నాయి కొంచెం బస్సులు. యాక్చువల్లీ ఎందుకంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం 11 వరకే ఉంటుంది. టూరిజం పిల్లలు ఎంత ముందుగా వస్తే అంత ముందుగా బేగ వెళ్ళి చూసుకొని రావచ్చు. అందుకే ఇప్పుడు కొన్ని అన్ని ట్రావెల్స్ అన్ని ఇక్కడ ఆఫీస్గా ఉంది. వాళ్ళు వంటలు చేసుకుంటున్నారు. చూసారు కదా. అలాగే మా బస్సు వచ్చింది. ఇప్పుడు 7 o'clock వచ్చింది. ఇక్కడ పూరి జగన్నాథ స్వామి ఆలయం చూసుకొని ఇంకా వస్తున్నారు.